సుబ్బారావు ఆధ్వర్యంలో విరాటం గ్రామంలో ఎంవి రెడ్డి ఐ హాస్పిటల్ వారి ఉచిత కంటి మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. శిబిరాన్ని డాక్టర్ చల్లవాడ అరవింద బాబు, జాస్టి ప్రసాద్ ప్రారంభించారు. ఈ శిబిరంలో డాక్టర్ చల్లవాడ అరవింద బాబు మాట్లాడుతూ, చల్లా సుబ్బారావు స్వామి మన గ్రామంలో కంటి క్యాంప్ పెట్టించడం మంచి శుభ పరిణామమని, దీన్ని గ్రామస్తులందరూ వినియోగించుకొని శుక్లంలు పొరలు తీయించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అలాగే డాక్టర్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ, అందరూ టీవీలు, మొబైల్ వాడటం వల్ల కంటి సమస్యలు ఎక్కువవుతున్నాయని, అవసరమైన వారందరూ ఖచ్చితంగా కళ్ళజొల్లు ధరించాలని, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, ఆకుకూరలు, పాలు, గుడ్లు ఎక్కువగా వాడాలని సూచించారు. ఈ శిబిరంలో సుమారుగా 257 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 17 మందికి చుక్కలములు, 12 మందికి కంటి పొరలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి కంటి చుక్కల మందులు, కళ్ళజొళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఇంటూరి ప్రసాద్, గొట్టిపాటి రాజారావు, జాస్టి నాగసూరి, మాలంపాటి పెదకొండలు, వెలగటూరి బ్రహ్మానందం, చిరుమామిళ్ళ మల్లయ్య, కల్లం శివారెడ్డి, శాఖమూరి రామూర్తి, పల్లెల నాగిరెడ్డి, ఎంవి రెడ్డి హాస్పిటల్ స్టాఫ్, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ రొంపచెర్ల మండలం విరాట గ్రామంలో మరి గ్రామ నాయకుల ఆధ్వర్యంలో, ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఇవాళ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎన్టీఆర్ ఆరోగ్య కింద ఈ కార్యక్రమాన్ని అమలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట నేత్ర వైద్య నిపుణులు ఎంవి రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సర్వేంద్రియం నయనం ప్రధానమైన కార్యక్రమంలో కంటి చూపు ఉంటేనే మనం అందరం కూడా అన్ని పనులు చేసుకోగలం. ఒక చిన్న కంటి ఎర్రర్ ఉన్నా కానీ మనం ఏ పని చేయలేము, అక్షరాలు కూడా చదవలేని పరిస్థితి. అదేవిధంగా కంటి రెప్ప పని చేయలేకపోయినా కానీ మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఇటువంటి కార్యక్రమంలో మరి చిన్నపిల్లలకి, చదువుకునే బిడ్డలకి, మరి వృద్ధులందరూ కూడా కంటి వైద్య శిబిరం నిర్వహించి వాళ్ళందరూ కూడా కంటి పరీక్ష చేస్తారు. అదేవిధంగా ఎక్కడన్నా కంటి వైద్యంలో ఎర్రర్ ఉంటే కనుక వాళ్ళకి కళ్ళజోడు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాన్ని మీరు అందరూ కూడా అమలు పరచుకోవాలి, వాడుకోవాలి. అదేవిధంగా మరి తర్వాత రాబోయే కాలంలో కూడా మీరు నర్సరాబాద్ వచ్చి అదే హాస్పిటల్లో వైద్యం చేయించుకోవచ్చు. మరి ఎన్టీఆర్ వైద్య శిబిరం ద్వారా ఐ క్యాంపులు బాగా ఆర్గనైజ్ చేయండి, జనాలందరికీ మంచి వైద్య సేవలు అందించండి అని చెప్పి ఎప్పుడు ఆయన మమ్మల్ని ఎప్పుడు పుష్ చేస్తూనే ఉంటారు. మాకు అరవింద్ బాబు గారు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ప్రజలకు మనం చేరువలో ఉండాలి, వాళ్ళకి మంచి వైద్యం అందించాలి. ఎందుకంటే మాకు దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. మాకు వైద్య విద్య అభ్యసించే అవకాశం ఇచ్చి మేము ఒక హాస్పిటల్ పెట్టుకోగలిగి ఇవాళ ఉన్నామంటే అవి మేము ప్రజలకు వైద్య సేవ చేయడానికి మాత్రమే మాకు దేవుడు ఆ బలం అనేది ఇచ్చాడు. సో ఆయన చెప్పినట్టు మేము ప్రతిసారి ప్రతి గ్రామంలో ఇలా వైద్య శిబిరాలని ఆర్గనైజ్ చేస్తామని చెప్పి సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాం. సో మీరందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా మా హాస్పిటల్ ఉంది, ఎంపానల్ అయి ఉంది కాబట్టి వచ్చిన ప్రజలందరికీ మేము ఖచ్చితంగా మంచి నాణ్యమైన వైద్యం అందిస్తాం. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, పేదల, ధనికుల అన్న దాంతో సంబంధం లేకుండా అందరికీ అదే క్వాలిటీ వైద్యం మేము అందిస్తామని చెప్పి చెప్తున్నాం.